నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు, వాక్య అవగాహన సరిగ్గా లేనటువంటి వ్యక్తులు ఈ వచనాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అని అంటే, క్రీస్తు గురించినటువంటి మూలోపదేశాలు అంటే గాస్పల్, ద ఎలిమెంటరీ థింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. అంతేనా? ద ఎలిమెంటరీ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. బ్యాటరీ ఉన్నాయా? ఎలిమెంటరీ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అంటే రక్షణ గురించినటువంటి బోధ, సొటీరియాలజీ, రక్షణ గురించినటువంటి థియాలజీ, రిపెంటెన్స్ గురించినటువంటి థియాలజీ. హలో, ఈ థియాలజీ మనం మరలా చదువుకోవాల్సిన అవసరం లేదు. సో some say like this ignorantly that there is no need to meditate upon the gospel again and again. కదా, ఎలిమెంటరీ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి? అదే కదా, క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ. దీని గురించి మరలా మనం ధ్యానించవలసిన అవసరం లేదు. అలా ధ్యానించకూడదు కూడా. మనం ఏం చేయాలి అంటే, ఇంకా లోతైన మర్మాలని తెలుసుకునే విషయంలో మనం ముందుకెళ్ళాలి. ఇంకా లోతైన విషయాలు, మంచి నీతులు, కొంతమంది నీతులు అంటారు, కొంతమంది మర్మాలు అంటారు, కొంతమంది అద్భుతాలు అంటారు. ఇట్లా రకరకాల సర్కస్లు అనమాట. అలా సర్కస్ చేయాలి. ఇక మీద ఈ మరలా యేసుక్రీస్తు గురించినటువంటి మూలోపదేశాలు మనకు అవసరం లేదని కొంతమంది దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. అది చాలా అవగాహన లేనటువంటి ఇంటర్ప్రిటేషన్. సరిగ్గా చదవడం చేతకాని వ్యక్తులు అనమాట వీళ్ళు. సరిగ్గా ఉన్నట్టుగా చదవడం కూడా చేతకాని వ్యక్తులు. అక్కడ ఉన్న పదాలని, ప్రతి పదాన్ని చదవాలి. ఏదో కొన్ని పదాలని, మనకి క్యాచీగా ఉన్నటువంటి కొన్ని పదాలను మాత్రం చదువుకొని విడిచిపెడితే కుదరదు కదా. క్రీస్తుని గురించిన మౌనోపదేశము మాని, ఇంకేమన్నాడు? మృతుల పునరుద్ధానము, నిత్య తీర్పును అన్న పునాదులు మరలా పునాదులు వేయకండి. మూలోపదేశము మానండి అని మధ్యలో ఒక పదం ఎగరేస్తున్నారు. ఆ పునాదిని మరలా వేయొద్దు అన్నాడు. అదవుతుందా? ఏమన్నాడు? మరలా వేయొద్దు అన్నాడు. చాలా తేడా ఉంది. పునాది వేయొద్దు అనే దానికను పునాది మరలా వేయొద్దు అనే దానికి చాలా తేడా ఉంది. మూలోపదేశములను ఏంటది? క్రీస్తుని గురించిన మూలోపదేశము మాని, మూలోపదేశాన్ని, క్రీస్తుని గురించిన ఉపదేశాన్ని మానేయండి. క్రీస్తుని గురించిన మూలోపదేశాన్ని మానేయండి అని చెప్పడం కాదు. అది ఒక ఇంటికి పునాది వేస్తేనే పునాది మీద కడతాం. ఒకసారి పునాది వేసిన తర్వాత ఒక ఇంటిని కట్టి ఆ ఇంటి మీద ఇంకొక అంతస్తు కట్టాలనుకున్నాం అనుకోండి, మరలా పునాది మొత్తం లేపి మొత్తం ఇంటిని కూల్చేసి మళ్ళా పునాది వేసి మళ్ళా కడతామా? కట్టాం. ఉన్న పునాది మీదనే ఇంకొక అంతస్తు మనం కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఉన్న పునాదిలో నుంచి వస్తున్నటువంటి లేకపోతే ఆ యొక్క స్తంభాల మీదనే ఇంకొక అంతస్తును కట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇక్కడ మాట్లాడుతున్న భాష. పునాదిని మరలా వేయొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? పునాదులు ఇవే అని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని పునాదులు ఉన్నాయి, వాటిని మరలా వేయొద్దు అంటే దాని అర్థం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి పునాదుల గురించి ఒక్కొక్కటి చూసుకుంటా మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిది నిర్జీవ క్రియలను విడిచి
మారు మనస్సు పొందుటయు నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడం అన్నాడు కదా ఫస్ట్. రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలని విడిచిపెట్టడం, మారు మనసు పొందడం. మారు మనసు అంటేనే నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడం, దేవునికి సంబంధం లేని క్రియల్ని విడిచిపెట్టడం, దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియల్ని విడిచిపెట్టడం. రిపెంటెన్స్ ఇట్ సెల్ఫ్ మీన్స్ వాట్? గోయింగ్ అవే ఫ్రమ్ డెడ్ వర్క్స్. ఓకే, దీన్ని ఇది ఒక ఫౌండేషన్. దిస్ ఈస్ అ ఫౌండేషన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ముందు దాన్ని మరలా వేయొద్దు అన్న సంగతి పక్కన పెడితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫౌండేషన్ ఒకసారైనా వేసావా అనేది ఆలోచించాలి కదా. అసలు పడిందా ఈ ఫౌండేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ హ్యావ్ దీస్ ఫౌండేషన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? సో ఫస్ట్ ఫౌండేషన్ ఈజ్ రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. నిర్జీవ క్రియలని విడిచిపెట్టేటువంటి మారు మనస్సు. నిర్జీవ క్రియల్ని విడిచిపెడతాం మారు మనస్సులో. ఇదిగో నా జీవితంలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు నాకు వద్దు అని వాటిని విడిచిపెడతాం. ఇదిగో ఈ నేత్రాశ, శరీరాశ, జీవ డంబము నాకు వద్దు అని వాటిని విడిచిపెడతాం. మరలా అవి రావా అనేటువంటిది వేరే ప్రశ్న. అఫ్ కోర్స్ మళ్ళా రావచ్చు, మళ్ళా వాటిని రానివ్వకుండా చేసే శక్తి నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని నిర్జీవ క్రియలు మళ్ళా తిరిగి రావచ్చు. కానీ మారు మనసు అనేటువంటి సమయంలో, మారు మనసు పొందే సమయంలో ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే, ఈ నిర్జీవ క్రియలు నాకొద్దు, నా జీవితంలో ఇవి ఉండడానికి వీలు లేదు అని వాటిని అసహించుకుంటాడు. అదే నిజమైన మారు మనసు. అదవుతుందా? నిర్జీవ క్రియలన్నిటినీ నీ జీవితంలో ఒకటి రెండు కాదు. వ్యభిచారం నాకు అవసరం, దొంగతనం, ఇది జీవపు డమ్మమా, ఇది ఉండకపోతే ఎలాగా, కొంచెం ఉండాలి. మనిషి అన్న తర్వాత కొంచెం ఈగో ఉండాలి, మనిషి అన్న తర్వాత కొంచెం ఏం ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండాలి, డబ్బుల గురించి ఆలోచనలు ఉండాలి, లేకపోతే అలాలే. అంటే అసలు డబ్బుల గురించి ఆలోచించవద్దు, డబ్బులు సంపాదించవచ్చు అనగా వద్దు అని కాదు నేను చెప్తుంది. ధనాశని పెట్టుకొని, డబ్బు మీద ఆధారపడేటువంటి మనసును పెట్టుకొని, డబ్బు లేకపోతే టెన్షన్ పడేటువంటి పరిస్థితిని పెట్టుకొని, డబ్బుల గురించి ఆలోచన మనస్సంతా కూడా వ్యాపించేటువంటి స్వభావాన్ని పెట్టుకొని, నా జీవితం నా చేతుల్లో ఉండాలి, నా ఇష్టానుసారంగా నేను జీవించాలి, అందరికంటే మంచిగా గొప్పగా మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి స్వభావాన్ని లోపల పెట్టుకొని, అర్థమవుతుందా? ఇలాంటి స్వభావాన్ని లోపల పెట్టుకొని దాన్ని మనం బయటికి ఏమనుకుంటాం అనంటే, డబ్బులు సంపాదించకపోతే అలాగా అని జస్టిఫై చేసుకుంటాం. ఏముంది, కొంచెం డబ్బులు కావాలనుకోండి తప్ప అని జస్టిఫై చేసుకుంటాం. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, జీవితంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉండడం తప్పు కాదు. కానీ జీవపు డమ్మములో నువ్వు ఉండి వాటిని నువ్వు అవసరాలని భ్రమపడతా ఉంటాం చాలాసార్లు. అది తప్పు. దాన్ని గుర్తించి దాన్ని ఏం చేయాలి? ఇది నిర్జీవ క్రియ కాబట్టి దీన్ని నేను విసర్జించాలి, ఇది నా జీవితంలో ఉండకూడదు అని దాన్ని త్రోసివేయాలి, దాన్ని తీసివేసుకోవాలి. జీవపు డంబము నాకు మంచిది కాదు, దీన్ని తీసివేసుకోవాలి, దాన్ని అంతే, దాన్ని అసహించుకోవాలి, దాన్ని అసహించుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఉంది, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘం ఉంది, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య ఉంది, స్త్రీలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు స్త్రీలకు ఉన్నాయి, పురుషులకు ఇచ్చిన కార్యక్రమాలు పురుషులకు ఉన్నాయి.
దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితం, దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఒక ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్లో స్త్రీవైతే నేను ఒక వాక్యానుసారమైనటువంటి స్త్రీగా, భార్యగా, తల్లిగా ఉండవలసి ఉంది. పురుషులైతే వాక్యానుసారమైన పురుషుడిగా, భర్తగా నేను ఉండవలసి ఉంది. దేవుడిచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. ఈ కార్యక్రమాలను నేను పూర్తి చేయాలి అని అంటే నేను ఎలా ఉండాలి? నాకు కావాల్సినటువంటి నేను ఉండవలసినటువంటి ఆ తగ్గింపులో నేను ఉండాలి, మీక్నెస్లో నేను ఉండాలి. దానికి కావాల్సినటువంటి చురుకుదనం నా జీవితంలో ఉండాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి పరిచర్య, దేవుడిచ్చినటువంటి క్రియలు, దేవుడిచ్చినటువంటి భవిష్యత్తు, ఆయన ప్లాన్, ఆయన వాక్యానుసారముగా ఉన్నటువంటి జీవితం నా సొంతం అవ్వాలి. అందులో నేను ఉండాలి అని అంటే దానికి సంబంధం లేనటువంటి ఈ దేవుని ప్లాన్కి, వాక్యంలో ఉన్నటువంటి దేవుని ప్లాన్కి, వాక్యంలో ఉన్నటువంటి దేవుడిచ్చిన లైఫ్ స్టైల్కి సంబంధం లేని లైఫ్ స్టైల్ని నేనేం చేయాలి? దూరం పెట్టం కాదు, అసహించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అసహించుకోవాలి. ఇట్ ఈస్ షేమ్ఫుల్. ఇట్ ఈస్ షేమ్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పురుషునికి సోమరిపోతుగా ఉండడం, ఎవరి మీదనో ఆధారపడుతూ ఉండడం అనేటువంటి విషయం, గర్విష్ఠిగా ఉండేటువంటి విషయం, అది అసహ్యకరమైనది. దాన్ని ఏం చేయాలంటే తీసివేసుకొని దేవుడిచ్చినటువంటి ప్రణాళిక పరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒక స్త్రీకి అలంకారం ఏంటి అని అంటే ఆమెకున్నటువంటి తగ్గింపు అనేటువంటిది దేవుని వాక్యంలో రాయబడింది. సో తగ్గింపు కలిగి కుటుంబంలో భర్తకు లోబడి వాక్యానుసారమైనటువంటి స్త్రీగా ఉండడం అనేటువంటిది దేవుడు ఆయన వాక్యం ద్వారా నా కోసం ఇచ్చినటువంటి లైఫ్ స్టైల్, నాకు ఇచ్చినటువంటి, దీనికి సంబంధం లేనటువంటి జీవితం, దీనికి సంబంధం లేనటువంటి విషయాలు, వాటి గురించిన ఆలోచన కూడా అసహించుకునే స్థితిలో మనం ఉండాలి. నన్ను తగ్గింపు స్వభావంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేటువంటి, లేకపోతే నేను తగ్గించుకోనివ్వకుండా చేసేటువంటి పరిస్థితులు కానీ ఆలోచనలు కానీ నా జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే నాకు అవి అసహ్యకరమైనవి. ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు మీ. ఏందా? లోకంలో ఘనత ఉండొచ్చు, లోకంలో మిమ్మల్ని మంచిగా పొగిడే వాళ్ళు ఉండొచ్చు, మీకు చదువు ఉండొచ్చు, మీకు అనేకమైన ఉద్యోగాలు చేసుకునేటువంటి సామర్థ్యం ఉండొచ్చు, ఎలిజిబిలిటీ ఉండొచ్చు. చూడు, నేను తలుచుకుంటే ఎంత గొప్ప ఉద్యోగం చేయగలను, చూడు నేను తలుచుకుంటే ఎంతమంది చేత పొగడ్తలు తెచ్చుకోగలను. ఉట్టి ఆలోచనగా అప్పుడప్పుడు వస్తే ఏమైందిలే అనుకుంటున్నావు అనంటే నువ్వు నిర్జీవ క్రియని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఏదో ఇతరులను ఇమిటేట్ చేయడం కోసమో, లేకపోతే ఏదో భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయడం కోసమో దాన్ని పక్కన పెట్టావు, కానీ నువ్వు నిర్జీవ క్రియని నువ్వు పూర్తిగా విడిచిపెట్టలేవు. అవి రావచ్చు, గర్వం రాదా? రావచ్చు. లోకాశలు రావచ్చు. నన్ను పొగిడే వాళ్ళు ఉన్నారని చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఉప్పొంగేటువంటి స్వభావం రావచ్చు. కానీ దాన్ని అసహించుకుంటాం, దాన్ని చూపించుకో, గర్వపడవు. దిస్ ఇస్ షేమ్ఫుల్ ఇన్ మై లైఫ్. ఈ గర్వము నాకు అసహ్యకరమైనది. నేను తగ్గించుకొనివ్వకుండా చేసేటువంటి ఈ పలానా ఆలోచన నాకు అసహ్యకరమైనది. దేవుడు నాకు ఇవ్వబోయేటువంటి కుటుంబానికి, దేవుడు నాకు ఇవ్వబోయేటువంటి పరిచర్యకి, దేవుడు నాకు ఇచ్చినటువంటి సహవాసానికి నేను లోబడి నమ్మకంగా ఉంటూ పనిచేయడం దేవుడు నాకు ఇచ్చినటువంటి స్టైల్. దీనికి సంబంధం లేని ఆలోచనలు,
దీనికి విరుద్ధమైన ఆలోచనలు, తగ్గింపును నా జీవితం నుంచి తీసివేసే దానికి అవకాశం ఉన్న ఆలోచనలు నాకు అసహ్యకరమైనవి. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇవి సాక్ష్యాలు అనుకుంటారు. చాలామంది కొంతమంది యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మేము కన్వర్టెడ్ అండి అని చెప్తాను. యేసుక్రీస్తుని నమ్ముకున్నోడు కూడా చెప్పడు అన్నిసార్లు ఆడి కులం పేరు. ఈ కన్వర్ట్ అయినోడు 10 సార్లు చెప్తాడు ఆడు కులం పేరు. మేము పలానా కులం నుంచి వచ్చామండి, పలానా కులం నుంచి వచ్చామని చెప్తాడు. నమ్ముకున్నాడు కూడా చెప్పడు అన్నిసార్లు, మళ్ళీ మామూలుగా మనతో పాటు ఉంటాడు. నమ్ముకున్నాడు 10 సార్లు చెప్తాడు అనమాట. పాంప్లెట్లు కూడా వేసుకుంటున్నారు సిగ్గు శరం లేకుండా. పాంప్లెట్లో పలానా కులము నుంచి రక్షింపబడిన వ్యక్తి, అది సాక్ష్యం అనుకుంటుంటాం మనం. నిజమే కదా, మరి ఆ కులం నుంచి వచ్చాడని అంటే మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు, సాక్ష్యం చెప్తే ఏం పోయిందబ్బా, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, మంచి ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెప్తే ఏమైందబ్బా, దేవుడే కదా మహింపరచబడతాడు. ఇది చూడండి, పలానా ఉద్యోగం వదిలిపెట్టొచ్చా, పలానా డబ్బులు వదిలిపెట్టొచ్చా, ఇవన్నీ చెప్తే సాక్ష్యమే కదా, మంచిదే కదా అని అనుకుంటాం మనం. అది సాక్ష్యం కాదు. సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు నీకోసము ఏమీ లేనివాడిగా దరిద్రునిగా మారాడే, అది సాక్ష్యం. నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం అది. నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? యేసయ్య నా కోసం ఏమీ లేనివాడిగా మారిపోయాడు. యేసయ్య నా కోసము దిక్కులేనివాడిగా మారిపోయాడు. ఎవరు ఆయన్ని చూచి జాలి కూడా పడకుండా ముఖము త్రిప్పుకునే స్థితిలోకి రాజు అయినటువంటి వాడు మారిపోయాడు. అది నా సాక్ష్యం. చూడు నా మాట ఎంతమంది వింటారో, చూడు నేను ఎంతమంది నన్ను పొగుడుతున్నారో అని చెప్పుకోవడం అనేటువంటిది సాక్ష్యం కాదు. దట్ షోస్ దట్ యూ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఆర్ you did not repent of your dead works. నీ నిర్జీవ క్రియల్ని బట్టి నువ్వు మారు మనసు పొందలేదు అనేటువంటి సాక్ష్యం చెప్తుంది అది. నేను సిగరెట్ మానేశానండి, నేను మందు మానేశానండి, నేను హంతకుడిని హత్యలు చేసేవాడిని మానేశాను అని చెప్పి చెప్పచ్చు. మానేసి వచ్చి ఏం చేసావు, ఎందుకు మానేశావు అని అంటే స్పష్టంగా చెప్పడు. యేసుప్రభు సహాయం చేశాడు అని ఒక మాట చెప్పి వదిలేస్తాడు. యేసుప్రభు గురించి యేసుప్రభు చచ్చిపోయాడులే అని చెప్పి ఒక మాట చెప్పి వదిలేస్తాడు. వీడి గురించి వీడు చెప్పుకుంటా ఉంటాడు అనమాట. నేను పలానా కులం అండి, పలానా డబ్బులు ఉన్నాయండి, మొత్తం వదిలిపెట్టి వచ్చాను, నేను అందులో మారాను, ఇందులో మారాను. ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నీకు నిజమైన మారు మనసు లేదని తెలిసిపోతుంది. దయచేసి ఎవరైనా ఇంకా ఇటువంటి నిర్జీవ క్రియల్ని అసహించుకోకుండా విడిచిపెట్టకుండా దాన్ని కాపాడుకుంటున్నట్లయితే ఈరోజు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఆఖరి రోజు. విడిచిపెట్టి నూతనంగా దేవుని కృపను పొందుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఫౌండేషన్ని, ఈ పునాదిని మరలా వేయొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా ఎవరు కూడా ఈ పునాది వేసుకోకపోతే ఈరోజు వేయండి, మరలా న్యూ ఇయర్లో మరలా వేయద్దు, న్యూ ఇయర్లో మరలా వేయద్దు. ఈరోజు నేను ఈ కొత్త సంవత్సరంలో బరువు తగ్గిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నానని చెప్పి మా ఫ్రెండ్ ఒకడు వస్తే యూఎస్ నుంచి మనోడు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు. ఎట్లాగైనా తగ్గుతానరా అని చెప్తే వాడు నవ్వాడు. ప్రతివాడు ఇదే చెప్తాడు అన్నట్టుగా. నవ్వితే నువ్వు ఇలా నవ్వుతావని తెలుసు కాబట్టి నేను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను మంచిగా ఆహారం తినడం, పిచ్చి పిచ్చి తినకుండా ఉండడం, ఇలాంటి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం వామప్ కూడా అయ్యింది కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో నేను నూతన సంవత్సరంలో తగ్గేదే అని చెప్పానమాట. అప్పుడు మనోడు ఏమన్నాడంటే, ఓహో అందరూ 1వ తారీఖుకి స్టార్ట్ చేసి తర్వాత ఎప్పుడు ఆపేస్తారు, నువ్వు ముందే స్టార్ట్ చేసి 1వ తారీఖు ఆపేస్తావు అనమాట అన్నాడు. కాబట్టి ఫౌండేషన్ అనేటువంటిది ఒకసారి పడిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు అనట్లా. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే వేసిన ఫౌండేషన్ని మళ్ళా వేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎవరు వేయరు అట్లాగా. మళ్ళా నువ్వు వేస్తున్నావు అని అంటే అసలు నువ్వు వేయలేదని అర్థం, అంతేనా? మరలా 1వ తారీఖు మరలా లేదు నేను మళ్ళీ బరువు తగ్గాలని నిర్ణయం తీసుకుంటున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాకా అసలు వేయలేదని అర్థం, అసలు స్టార్ట్ చేయలేదని అర్థం, అంతే కదా దాని అర్థం. కాబట్టి అటువంటి భ్రమల్లో బ్రతికి కొన్నాళ్ళు భ్రమలో బ్రతికి నేను విశ్వాసన అయిపోయాను, నేను ప్రభుత్వం ఉన్నాననేటువంటి భ్రమలో కొన్నాళ్ళు ఆ ఎమోషన్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూ ఆ ఎమోషన్లో కొన్నాళ్ళు బ్రతికి మళ్ళా వన్ ఫైన్ మార్నింగ్ ఏమి లేదు నా జీవితంలో అనిపించిన తర్వాత మళ్ళా అప్పటి నుంచి మళ్ళా ఏడ్చి మళ్ళా పునాది వేయడానికి ప్రయత్నం చేయొద్దు. మరలా పునాదులు వేసేవాళ్ళు ఇవన్నీ ఫేక్ పునాదులే. ఒక్కసారిగా సరైన పునాది వేయాలి. చూడండి, మీరు అనుకుంటున్నారేమో ఏముందండి రిపెంటెన్స్ అనేటువంటిది జీవితాంతం ఉండేది కదా అని మీరు అనుకోవచ్చు. 2 రకాల రిపెంటెన్స్లు ఉన్నాయి, 2 రకాల మారు మనసులు ఉన్నాయి. ఒకటి నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టేటువంటి మారు మనస్సు, రెండవది ఆ నిర్జీవ క్రియలు మరలా వస్తూ ఉంటే వాటి మీద పోరాడుతూ అసహించుకుంటూ ప్రభుని సహాయం అడగడానికి పొందేటువంటి మారు మనస్సు. అదవుతుందా? అసలు ఫస్ట్ ఇవి నా జీవితంలో ఉండకూడదు అని నిర్ణయించుకోవడం, ఆ మారు మనసు జీవితంలో ఒకసారి జరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. అది ప్రతిరోజు ప్రతి సంవత్సరం జరగదు, అది జీవితంలో జరిగేది ఒకసారే. ప్రతి సంవత్సరం జరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు రక్షింపబడలా. ప్రతి సంవత్సరం దేవునికి దూరం అయిపోవడం, దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం, దేవునికి దూరం అయిపోయే నిర్ణయాలు తీసుకోవడం, దేవుని కృపను విసర్జించే నిర్ణయాలు తీసుకోవడం, ప్రార్థన మానేయడం, దేవునితో సరైన సహవాసం లేకుండా పోవడం, మళ్ళా సహోదరులు ఎవరో చెప్పిన తర్వాత మళ్ళా లేదు నేను మళ్ళీ దేవుని దగ్గర అవ్వాలని మళ్ళా నిర్ణయాలు మార్చుకోవడం, మళ్ళా సరి చేసుకోవడం. ప్రభా మళ్ళా సరి చేసావయ్యా, నేను దూరం అయిపోతున్నా మళ్ళా నేను లాక్కొచ్చుకుంటున్నావు ప్రభా అని చెప్పి దొంగ ఆరాధనలు చేయడం. దూరం అయిపోతుందని లాక్కొచ్చుకోవడం కాదు, అది నువ్వు రక్షింపబడాలి. నిర్జీవ క్రియల్లోకి ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి అసహించుకోవడం లేకుండా నిర్జీవ క్రియల్లోకి నేను తీసుకెళ్లేటువంటి నిర్ణయాల్ని సునాయాసంగా నువ్వు తీసుకుంటున్నావు అని అంటే, ఎటువంటి వేదన లేకుండా, ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా నువ్వు తీసుకుంటున్నావు అని అంటే అది ఒకటి దేవుడికి దూరం అయిపోవడం, మళ్ళా దేవుడు తెచ్చుకుంటాడు, ఈ ప్రాసెస్ కాదది. నువ్వు రక్షింపబడలేదు, అసలు నీకు పునాది లేదు. పునాది ఉన్న వాళ్ళు అటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా ఎంతో వేదనకరంగా తీసుకుంటారు, అందులో నుంచి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినాక వాళ్ళు వేదనతోనే ఉంటారు. వేదనతో ఉండకపోగా నేను తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయము అని జస్టిఫై చేసుకునేటువంటి పరిస్థితిలోకి, ఏమీ కొంచెం గర్వంగా ఆలోచిస్తే తప్ప, అది గర్వం కాదు, నా సెల్ఫ్ ఎస్టీమ్. ఏమీ కొంచెం డబ్బుల గురించి ఆలోచిస్తే తప్ప, అది ధనాశ కాదు, నా అవసరాలు, నన్ను ఎవడు అర్థం చేసుకోవట్లేదు అని జస్టిఫై చేసుకునే పరిస్థితిలోకి అసహించుకోకపోగా వెళ్తున్నావు అని అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు పునాది లేదు. ఒకవేళ ఆ స్థితిలో ఎవరైనా ఈ క్షణంలో ఉంటే
పునాది వేసుకోండి. ఈరోజు మరలా వేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఈరోజు పునాది వేసుకోండి. నూతన సంవత్సరాలు అడుగుపెట్టే ముందే నిర్జీవ క్రియల్ని అసహించుకోవాలి నా జీవితంలో అనే నిర్ణయం ఈరోజు, స్పష్టమైన నిర్ణయం తీసుకోగలవా? ఈరోజు దేవునికి సంబంధం లేని, వాక్యానుసారమైన జీవితానికి సంబంధం లేనటువంటి లైఫ్ స్టైల్ అది ఏది నా జీవితంలోకి వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా దాన్ని నేను అసహించుకుంటాను. ఈరోజు నిర్ణయం తీసుకోగలవా? రెండవది, దేవుని యందలి విశ్వాసమును అన్నాడు. ఫెయిత్ టువర్డ్ గాడ్, ఫెయిత్ టువర్డ్స్ గాడ్. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం, విశ్వాసము, రిపెంటెన్స్, ఈ రెండు ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా జరుగుతాయి. ఇది ట్విన్ ఎఫెక్ట్ అన్నమాట. దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేస్తా ఉన్నప్పుడు, మనకి జీవం ఇస్తా ఉన్నప్పుడు జరిగేటువంటి, సువార్త వింటూ ఉన్నప్పుడు జరిగేటువంటి ట్విన్ ఎఫెక్ట్. ఒక పక్క విశ్వాసం, ప్రభు మీద విశ్వాసం ఉంచుతాం, మరొక పక్క మారు మనసు పొంది నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఏమని విశ్వసిస్తాం? ఆయన నా రాజు అని విశ్వసిస్తాం, నోటితో ఒప్పుకుంటాం. ఏమని విశ్వసిస్తాం? ఆయన సిలువలో నా కోసం వేదన పాలయ్యాడని విశ్వసిస్తాం. ఆయన సిలువలో నా కోసం వేదన పాలయ్యాడని విశ్వసిస్తాం కాబట్టి ఆయన కోసం వేదన అనుభవించడానికి సిద్ధపడతాం. ఆయన అవమానం పొందాడని విశ్వసిస్తాం కాబట్టి ఆయన నిమిత్తము అవమానం పొందడానికైనా సిద్ధపడతాం. ఆయన ఒంటరిగా సిలువెత్తుకున్నాడని విశ్వసిస్తాం కాబట్టి లోకం ఎవరు కూడా మనల్ని అంగీకరించకపోయినా మనం ఒంటరిగా దేవునితో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. లోకం యొక్క ఆమోదము మనకు దొరికేటువంటి ఏరియాస్ని మనం అవాయిడ్ చేస్తాం. లోకం మనల్ని ఆమోదించేది దాని పద్ధతిలో మనం ఉన్నప్పుడు ఆమోదిస్తుంది. మన సమయం దానికి ఇచ్చేసినప్పుడు ఆమోదిస్తుంది. మన మైండ్ అంతా దానికి ఇచ్చేసినప్పుడు మనల్ని ఆమోదిస్తుంది. ఆ విధంగా నా సమయాన్ని, నా హృదయాన్ని, నా మనసులో, నా మైండ్లో ఉన్న స్పేస్ అంతటిని తాకట్టు పెట్టి సంపాదించుకున్న ఆమోదము, తాకట్టు పెట్టి సంపాదించుకున్నటువంటి గుర్తింపు నాకు అసహ్యం అనుకోవాలి. దాన్ని అసహించుకోకుండా చూడండి అని చూపించుకుంటున్నాం అనుకో, సిగ్గుమాలిన పని అది. యేసయ్య ముఖం మీద ఉమ్మి వేయించుకొని అవమానం పొందితే నువ్వు ఆయన్ని తాకట్టు పెట్టి ఆయనతో గడపవలసిన సమయాన్ని మానేసి మనుషులతో గడిపి సంపాదించుకున్నటువంటి మెప్పును గురించి గొప్పగా ఆలోచించడానికి, గొప్పగా చూపించుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? సో ఫెయిత్ టువర్డ్స్ గాడ్, ఈ ఫౌండేషన్ని కూడా మరలా వేయొద్దు. దీని నుంచి పూర్తిగా తొలగిపోయి, దేవుని నుంచి పూర్తిగా మనసు తొలగిపోయిన తర్వాత మరలా ఫౌండేషన్ వేస్తున్నానండి. కొంచెం తప్పిపోయాను, లాస్ట్ ఇయర్ దేవునికి దూరం అయిపోయాను, సంఘానికి దూరం అయిపోయాను, మళ్ళీ ఫౌండేషన్ వేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తప్పిపోతాను, మళ్ళీ ఫౌండేషన్ వేసుకుంటాను. అది ఫౌండేషన్ కాదు, నువ్వు వేస్తుంది. వేషధారణలో ఉన్నావు, యువర్ ఇన్ డేంజర్. ఫౌండేషన్ వేస్తే దాన్ని అసహించుకుంటాం. ఫౌండేషన్ వేస్తే యేసుక్రీస్తుతో ఉండడానికి తాపత్రయపడతాం, ఆయనకి దూరం అవడానికి నువ్వు ఇష్టపడవు. నెక్స్ట్, బాప్టిజమము, విశ్వాసమును బాప్టిజమములను గూర్చిన బోధయు. డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్ అనేటువంటి మాట అక్కడ రాయబడింది. సో డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజం, బాప్టిజం అనేటువంటి ప్రాసెస్ గురించి మాత్రమే కాదు కానీ బాప్టిజముల బోధ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. బాప్టిజము ఎందుకు తీసుకుంటాం? దేవుడు నా జీవితంలో ఆయన కార్యం చేశాడు, నాకు విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆయన రాజుగా నా కోసం మరణించిన నా దేవునిగా నేను అంగీకరిస్తున్నాను. అంగీకరించినందున నిర్జీవ క్రియలు నేను విసర్జించాను అనేటువంటి విషయాన్ని
బహిరంగంగా చూపించడానికి బ్యాప్టిజం తీసుకుంటాం. అదవుతుందా? దేవుడు లోపల చేసినటువంటి క్రియని బహిరంగంగా దానికి సింబాలిక్గా చూపించడానికి, ప్రకటించడానికి, దేవుడు చేసిన క్రియను ప్రకటించడానికి బ్యాప్టిజం తీసుకుంటాం. అదవుతుందా? కాబట్టి ఈ బాప్టిజం అనేటువంటి ఈ ఫౌండేషన్ కూడా మరలా వేసేది కాదు, గుర్తుపెట్టుకోవడం. ఒకసారే వేయాలి. మరలా వేయాల్సి వస్తుందంటే ఇదివరకు అసలే లేదని అర్థం. మరలా వేసే పరిస్థితి తెచ్చుకోకూడదు, చాలా భయంకరం. తర్వాత బాప్టిజం గురించిన బోధయం, హస్త నిక్షేపణ. ఆ రోజుల్లో అపోస్తులు ఉన్నటువంటి సమయంలో హస్త నిక్షేపణ ద్వారా బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తి మీద హస్త నిక్షేపణ చేసేవాళ్ళు. హస్త నిక్షేపణ చేసి అప్పుడు సంఘములో ఆ వ్యక్తిని ఒక అవయవముగా డిక్లేర్ చేసేవాళ్ళు. హస్త నిక్షేపణ అంటే నథింగ్ బట్ చర్చ్ మెంబర్షిప్. బాప్టిజం ఇచ్చేసి పంపించేసేవాళ్ళు కాదు. బాప్టిజం ఇచ్చి అతని మీద చేతులుంచి హస్త నిక్షేపణ చేసి, ఇదిగో బాబు, నీకున్నటువంటి దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి తలాంతుల్ని, దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి వరములను సంఘం కోసం నువ్వు వాడాలి, సంఘంలో అవయవముగా ఉండి క్షేమాభివృద్ధి కలిగించాలి సంఘానికి అని చెప్పి హస్త నిక్షేపణ చేసి ఆ వ్యక్తిని సంఘ సభ్యత్వంలోకి ఆహ్వానించేవాళ్ళు. హస్త నిక్షేపణ ఈ సంఘ సభ్యత్వంలోకి రావడం కూడా ఒకసారే జరుగుద్ది జీవితంలో, గుర్తుపెట్టుకోండి. సభ్యత్వం కోల్పోయి మరలా సంఘ సభ్యత్వంలోకి రప్పించుకునేటువంటి దుస్థితి తెచ్చుకోకూడదు. అలాంటి స్థితి వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు దాకా నీకు సంఘ సభ్యత్వంలో లేవు అని అర్థం. ఇప్పుడు దాకా నువ్వు రక్షణ అనుభవంలో లేవని అర్థం. అది ఒక్కసారే జరగాలి. మళ్ళా సంఘము నువ్వు సరైన సభ్యత్వంలో లేవని సంఘం నిన్ను గుర్తించి సభ్యత్వాన్ని రద్దు చేసి మరలా నీకు సభ్యత్వాన్ని ఇచ్చేటువంటి స్థితి తెచ్చుకోకూడదు. ఒకసారే వేయవలసినటువంటి ఏంటది? పునాదిది. బలహీనతలో పడిపోతున్నాను సహోదరుడా, నేను బలహీనతలో పడిపోతున్నాను, నేను దేన్నైతే అసహించుకున్నానో అందులో పడిపోతున్నాను, ఇదిగో నా విశ్వాస విషయంలో, దేవునితో సమయం గడిపే విషయంలో నేను తప్పిపోతున్నాను అని చెప్పి డిసిప్లిన్ చేయబడవచ్చు. సహోదరుల యొక్క సహాయాన్ని పొందుకోవచ్చు. ఆ డిసిప్లినింగ్ వేరు. ఇది చర్చ్ డిసిప్లినింగ్ అంటారు, దీన్ని ఎక్స్కమ్యూనికేషన్ అంటారు. చర్చ్ డిసిప్లినింగ్ అంటే ఏంటో తెలుసా? విశ్వాసిని డిసిప్లిన్ చేయడానికి చేసేది కాదు, ఇది సంఘం అంతటినీ కాపాడడానికి చేసేది. అవుతుందా? ఒక వ్యక్తిని ఎక్స్కమ్యూనికేట్ చేస్తాము అని అంటే అది దేనికోసం చేస్తాం తెలుసా? మిగిలిన సంఘం కోసం. యాక్చువల్గా ప్రైమరీగా దేవుడు కృప చూపిస్తే వాడికి కూడా అది ఉపయోగపడుద్ది, నిజంగా రక్షింపడి మళ్ళీ తిరిగి వస్తాడు. అది సెకండరీ ఎఫెక్ట్. ప్రైమరీగా ఎందుకు ఎక్స్కమ్యూనికేట్ చేస్తామంటే వీడిక్కడుంటే సంఘానికి ప్రమాదం అని ఎక్స్కమ్యూనికేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అటువంటి నీచ స్థితిలోకి మరలా ఎవరు దిగజారద్దు, దయచేసి ఎవరు దిగజారద్దు. సంఘ సభ్యత్వం జీవితంలో ఒక్కసారి ఇవ్వబడుతుంది. ఆ పునాది ఒకసారి వేయబడిన పునాదిగా జీవితాంతము బలమైన పునాదిగా ఉండి దాని మీద సంఘంతో పాటు కట్టబడుతూ ఉండాలి. తర్వాత మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును. మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు. చూడండి, మృతుల పునరుద్ధానము గురించినటువంటి విషయం, నిత్యమైన తీర్పును గురించినటువంటి విషయం, వీటి గురించి విని ఒకవేళ కనుక మీరు దేవుడు పునరుద్ధారణ అయ్యాడు కాబట్టి నేను కూడా తిరిగి జన్మిస్తాను, నేను కూడా తిరిగి మనలా లేస్తాను, నిత్య జీవము నాకుంది అనేటువంటి సంతోషం నీకు గనక ఉంటే, దాని గురించిన ఆశ్చర్యము గనక నీ హృదయంలో దేవుడు పెడితే, నిత్యమైన నరకాగ్నిని తప్పించుకొని, నిత్యమైన పనిష్మెంట్ని నేను తప్పించుకొని
నేను పరలోక రాజ్యానికి వారసుడుగా నేను మారబోతున్నాను, దేవుడు నా కోసమే చేశాడు అనేటువంటి సంతోషాన్ని గనక ఒకవేళ దేవుడు మీకు ఇస్తే, ఆ సంతోషము జీవితాంతం ఫ్రెష్గా పెట్టుకోవాలి హృదయం. ఎప్పుడు కలిగింది నాకు ఈ సంతోషం అని నేను గనక ఆలోచన చేస్తే, అలాగే నేను ఆలోచన చేస్తే 2006 సంవత్సరంలో నాకు కలిగింది. ఆగస్టు నెల కంటే ముందే నాకు కలిగింది. నిత్యమైన రాజ్యము గురించిన సంతోషము, ఆశ్చర్యం, నిత్య నరకాన్ని తప్పించుకోబోతాననేటువంటి సంతోషము 2006 సంవత్సరంలో నాకు కలిగింది. అప్పుడు కలిగిన సంతోషమే ఇప్పుడు కొనసాగుతుంది. I can trace back the awe, the wonder of eternal life and escaping eternal punishment to 2006. I can trace back the hatred that God gave me towards dead works to 2006. I can see it in front of my eyes even today. The first time that I have hated the dead works. The first time I took a decision to never allow any dead work in my life. I can trace it back. I can trace it back. I can trace back my love towards my Jesus dying on the cross. The first time I understood how much he loved me, how much he sacrificed for me, how much he came down for me. To 2006. అంటే అప్పుడు ఉన్నదాన్ని పట్టుకొని ఏలాడుతున్నాను కదా దాని అర్థం. అప్పుడు పొందినటువంటి మారు మనసు అదే రెన్యూ అవుతూ వచ్చింది. అప్పుడు కలిగినటువంటి విశ్వాసం అది నూతన పరచబడుతూ వచ్చింది. కానీ మరలా ఆ పునాదిని వేయవలసిన దుస్థితి రాలేదు. విశ్వాసం తర్వాత పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం. ఎస్, పడతాం, లెగుస్తూ ఉంటాం. నేను కూడా పడతా ఉంటాను, లెగుస్తూ ఉంటాను. నేను తీసుకున్న నిర్ణయాల నుంచి నేను పడుతూ లెగుస్తూ ఉంటాను. నేను తీసుకున్న మారు మనసు నుంచి పడుతూ లెగుస్తాను. నాకున్నటువంటి విశ్వాసంలో నుంచి నేను దూరం అవుతూ మళ్ళీ దగ్గర అవుతూ నేను ఉంటాను. కానీ ఆ పడిపోయిన ప్రతిసారి కూడా నా జ్ఞాపకం వచ్చేటువంటిది ఆ రోజు నేను పొందిన మారు మనసు. అది జ్ఞాపకం వచ్చినప్పుడు నేను జస్టిఫై చేసుకోవడం అనేటువంటిది నా డిక్షనరీలోనే ఉండదు. అది జ్ఞాపకం వచ్చినప్పుడు నేను తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది, నా జీవితాన్ని దానికి తగ్గట్లుగా ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకనంటే అది జ్ఞాపకం వస్తుంది. ఆగిపోతాను జీవితంలో. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండా ఆగిపోతానేమో. కానీ దేవునికి దూరమైనటువంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు కూడా నేను తెచ్చుకోవడానికి నేను ఇష్టపడ్డాను. బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్. విశ్వాసుల ఫౌండేషన్ అంత స్థిరంగా బలంగా ఉండాలి. నిజమైన మారు మనసు, నిజమైనటువంటి విశ్వాసము స్థిరమైన ఫౌండేషన్ని ఇస్తుంది ఖచ్చితంగా. ఆ తర్వాత 4 నుంచి 6 ఇలాంటి స్థిరమైన ఫౌండేషన్ లేకుండా ఉండేవారి గురించి చెప్తా ఉంటాడు. చకచక మనం చదివేసుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అట్టి వారిని మరలా నూతన పరచుట
అసాధ్యము. వాళ్ళు ఫౌండేషన్ పడింది అని భ్రమపడ్డారు. ఎందుకు భ్రమపడ్డారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని నేర్చుకున్నారు. వాక్యాన్ని నేర్చుకున్నారు అంతే. కానీ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. కాబట్టి పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులైనట్లే వాళ్ళు. పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇష్టపడ్డారు, థియాలజీ ఇష్టపడ్డారు, బైబిల్ స్టడీకి వెళ్ళారు, థియాలజీ కోర్సులకు వెళ్ళారు, నోట్సులు రాసుకున్నారు. అబ్బా భలే ఉంది థియాలజీ అనుకున్నారు. మన క్రియలతో లేకుండా దేవుడు రక్షిస్తాడంట. జస్టిఫికేషన్ బై ఫెయిత్ తెలవని మార్టిన్ లూథర్ కనిపెట్టాడంట. రిఫార్మేషన్ డే చేసాడంట. అబ్బా ఏం థియాలజీ అనుకున్నారు. ఈ థియాలజీ అంతా ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడే కదా. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మలో పాలు భాగస్తులుగా మారారు. కానీ వాక్యాన్ని అప్రిషియేట్ మాత్రమే చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పునాదులు ఏవి కూడా బళ్ళ. వాక్యాన్ని అప్రిషియేట్ చేసి థియాలజీ నేర్చుకోవడమే పునాది అనుకున్నారు. అది పునాది అవ్వదు. అది పునాది అవ్వదు. వాక్యం బాగుందని అనుకోవడం పునాది అవ్వదు. వాక్యాన్ని నేర్చుకోవడం, జ్ఞానపరంగా నేర్చుకోవడం పునాది అవ్వదు. కాబట్టి అటువంటి వ్యక్తులు తప్పిపోతారు. ఆ తప్పిపోయిన తర్వాత మరలా వాళ్ళని ప్రభువులోకి తీసుకొని రావడం అసాధ్యం అంట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ అసాధ్యమైన దాన్ని కూడా దేవునితో, ఆ మనుషులకైతే అసాధ్యమే అయినది దేవునికి సాధ్యము. కాబట్టి ఆయన సాధ్యం చేయొచ్చు కొన్ని అద్భుత కార్యాలు, కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు. మనల్ని కృంగదీసైనా సరే, మనల్ని మన బలహీనతలు మనకి తెలియజేసైనా సరే, ఎంత ప్రేమించి ఉండాలి కదా. ఒకవేళ మీ జీవితంలో కనుక అలా జరిగితే, అలాంటి అద్భుతం జరిగింది అనుకోండి. నేను వాక్యాన్ని విన్నాను, నేను రక్షింపడ్డాను అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను? వాక్యం నచ్చి బాగా అబ్బా భలే ఉంది, పాపం క్షమించేసా, మొత్తం క్షమించేసాడంట, అబ్బా ఇది భలే ఉంది అనుకున్న తర్వాత ఈ ఫౌండేషన్స్ ఏమీ లేవు. ప్రభువుకి జీవితాన్ని ఇవ్వలా, ప్రభుని ప్రేమించలా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టుకోవాలని నిర్ణయాలు లేవు, సంఘముతో ఉండాలని నిర్ణయాలు లేవు, కృపను కోరుకోవాలని నిర్ణయాలు లేవు, కృపకు మూలమైన పరిశుద్ధాత్మకి దగ్గరగా ఉండాలి, సంఘానికి దగ్గరగా ఉండాలి. ఏ నిర్ణయమూ లేదు, తాపత్రయం లేదు. ఇవేవి కూడా జరగలేదు, ఇవేవి కూడా లేవు. పునాదులు ఏం లేవు. కానీ పునాది పడింది అనుకొని తప్పిపోతే, దేవునికి దూరం అయిపోతే, అటువంటి వ్యక్తులు మరలా ప్రభువులోకి తీసుకుని రావడం, నిజమైన మారు మనసులోకి తీసుకుని రావడం, అదేంటంట అసాధ్యం. కాబట్టి హేమ రక్షింపబడింది అని అంటే అది ఒక పండగ అన్నమాట. ఈ సెలబ్రేషన్ సరిపోదు. యాక్చువల్గా ఇక్కడంతా డెకరేషన్ చేసి లైట్లు పెట్టి బిల్డింగ్ పైన నుంచి కింద దాకా అక్కడ పెడతారు కదా, అలాంటివి పెట్టి ఒక ఫ్లెక్సీ వేపించి ఆ ఫ్లెక్సీలో హేమ కట్అవుట్ ఒకటి పెట్టి, పెద్ద కట్అవుట్, ఇంకా మొత్తం అందరినీ పిలిపించి భోజనాలు పెట్టి ఇవన్నీ చెయ్యాలి. యాక్చువల్గా డబ్బులు లేక చేయలేకపోతున్నాం అంతే. అర్థమవుతుందా? ఎందుకు? అసాధ్యమైన పని దేవుడు సాధ్యం చేస్తా ఉన్నాడు. అసాధ్యం. కాబట్టి మరలా ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా కష్టం. కాబట్టి ఇప్పుడు వేసే ఫౌండేషన్ ఎట్లా వేయాలి? స్థిరంగా వేయాలి, స్థిరంగా వేసేయాలి. చూడండి, భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు
దేవుని ఆశీర్వాదమును పొందును. ఆ తర్వాత మనిషి హృదయాన్ని, విశ్వాసుల జీవితాన్ని ఒక భూమితో మరలా పోల్చి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? భూమి అనంట తన మీద పడితే కురిసేటువంటి వర్షాన్ని ఏం చేస్తుందంటే త్రాగుతుందంట. ఇట్ విల్ డ్రింక్. ఆ వర్షాన్ని అంతటిని తాగేస్తున్నాం. పడిన వర్షం పడినట్లుగా భూమిలోకి ఏమైపోతాయి? ఇంకిపోతాయి. త్రాగేస్తుంది, మొత్తాన్ని పీల్చి పారేస్తుంది. అట్లాగనే దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను విశ్వాసి ఏం చేస్తాడు అని అంటే పీల్చేస్తాడు. వాడి నరాల్లోకి పీల్చేస్తాడు, హృదయ లోతుల్లోకి పీల్చేస్తాడు. పైపైన వేషధారణ చేస్తూ ఉండడు. మనుషులని మెప్పు కోసం, మనుషుల కోసం, ఏదో పైపైన ఆమోదం కోసం, మనుషులకి యాక్సెప్టెన్స్ కోసం అట్లాగా ఏంటంటే బలవంతాన బ్రతకడు. వాడి హృదయంలోకి వాక్యం ఏమైపోతుంది? ఇంకిపోతుంది. దానికి విరుద్ధంగా ఏ స్వభావం వచ్చినా వెంటనే స్పందించి తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. 8వ వచనం, అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జించబడి శాపము పొందతగినదగును, తుదకు కాల్చివేయబడు. అయితే అదే నేల మీద ఏంటంట ఏంటది గచ్చ తీగలు, ముండ్ల తుప్పలు పెరిగినాయి అనుకోండి. ఈ ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు పెరిగినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ నీటిని తాగి ఫలాన్ని వ్యవసాయకుడుకు, ఆయన ఎదురు చూసే ఫలం, వ్యవసాయకుడికి తగినటువంటి ఫలం కదా, ఎవరి కోసమైతే నాటబడిందో ఆయనకు తగిన ఫలం, ఆయనకు తగిన ఫలం. నీతులు కాదు, ఆయనకి తగిన ఫలం. సమాజ సేవ కాదు, ఆయనకు తగిన ఫలం, ఆయనకు తగిన ఫలం. బంధువులకి, ఊరిలో ఉన్నవాళ్ళకి, వాళ్ళందరికీ తగిన ఫలం కాదు, ఈయనకు తగిన, నాటిన వాడికి తగిన ఫలము, ఆయన ఎదురు చూసే ఫలము. అది ఫలించకుండా ముళ్ళ తీగలు, గచ్చ తీగలు, ముళ్ళ పొదలు పెరిగినాయి అనుకోండి, ఫలించకుండా విత్తనం ఏమైపోతుంది? అణిచివేయబడుతుంది. ఈ ముళ్ళ తీగలు, గచ్చ పొదలు ఏంటి? మార్కు సువార్త 4:17 మనం చూస్తాం కదా. మార్కు సువార్త 4:17 తీరు తొందరగా. ఏంటవి? మార్కు సువార్త 4:17 ఏముంది? అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఐహిక విచారములు, ధన మోసమును. ఐహిక విచారములు అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఏమి లేకుండా తపస్సు చేసుకుంటా ఉండాలా అంటే దాని ఉద్దేశం అది కాదు. నువ్వు ఐహిక విచారం మనకు ఉండాలి యాక్చువల్గా. అంటే లోకంలో ఉన్న మనం ఏం చేయాలి, ఏంటి మన పరిస్థితి ఏంటి, మన ఆరోగ్యం, వీటి గురించి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క మిత్రుల గురించి, బంధువుల గురించి ఆలోచనలు అనేది ఉండాలి. మరి ఐహిక విచారములు ఉండకూడదు అన్నట్టుగా ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నువ్వనుకున్న ఐహిక విచారం, నువ్వు ఐహిక విచారం దేన్ని అనుకుంటావు? మామూలుగా మంచిగా ఒక మంచి స్నేహాన్ని కొనసాగించుకోవడము, ఒక మంచి బంధుత్వాన్ని కొనసాగించుకోవడం, వాళ్ళకి ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం చేయడం, ఇవి కాదు కదా నువ్వు అనుకునేవి. మనం అనుకునేవి ఏంటి? పనికి మాలినటువంటివి, ఎందుకు పనికిరానటువంటివి, జీవపు డంబాన్ని పెంచేటువంటి ఐహిక విచారాలు, నిన్ను తగ్గింపులోకి తీసుకెళ్ళనివ్వకుండా సంఘానికి దూరం చేసేటువంటి ఐహిక విచారాలు, ఆలోచనలు. ఈ ఆలోచనల్ని మనం ఏమనుకుంటామంటే ఏముందండి ఐహిక విచారాలు
అనుకుంటాం. కాబట్టి అదే పదాన్ని ఉపయోగిస్తాడనమాట మార్కు. నువ్వు దేన్నైతే ఐక్య విచారాలనుకుంటున్నావో అయ్యే ముళ్ళ పొదలు, అవి అవసరమైనవి అనుకుంటున్నావు కాదు, అవి ముళ్ళ పొదలు. ధన మోసము, ధనాశ అంటే నాకేడ ఆశ ఉందండి, ధనాశ నేను కోట్లు కావాలని కొడుకుంటున్నానా ఏంటి అంటావు. కాబట్టి ధనాశనల ధనం మోసము. నువ్వు కోరుకునేది ఎక్కువ పెద్ద ఏదో కోట్ల గురించి నువ్వేం కోరుకోకపోవచ్చు, కానీ నువ్వు కోరుకునేది ఎంత మొత్తాన్ని, ఎంత అమౌంట్ నువ్వు కోరుకుంటున్నావు, ఎంత ఆస్తిని నువ్వు కోరుకుంటున్నావు, ఏ స్థితిని నువ్వు కోరుకుంటున్నావు అనేటువంటిది ఇక్కడ విషయం కాదు. కానీ ఆ కోరిక వలన నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నావు అనేటువంటిది ఇక్కడ విషయం. దాని చేత ఎంతగా నువ్వు నింపబడుతున్నావు అనేటువంటిది విషయం. ఇక్కడ దేవుని కోసం ఒక నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే దేనికోసం? ఇంకా బాప్టిజం సాక్ష్యం ఇవ్వకుండా ప్రభువుకు దూరంగా ఉన్నటువంటి వారు ఆలోచించేయండి, దేనికోసం? అయితే డబ్బు, లేకపోతే కెరియర్, లేకపోతే ఎవరన్నా రిలేషన్షిప్, అంతే కదా. వీటి కోసమే కదా మీరు ఆగిపోతున్నారు, వీటి కోసమే కదా మీరు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండట్లేదు, వీటి కోసమే కదా మీరు బైబిల్ చదవడానికి సమయం ఉండట్లేదు, వీటి కోసమే కదా మీకు సంఘానికి రావడానికి సమయం ఉండట్లేదు, ఆసక్తి రావట్లేదు. ఇవే కదా, ఇంకెంతకు మించి ఏముంటాయి చెప్పండి? మోసం చేస్తాయి. అవన్నీ మీరు సంపాదించుకుంటే మీకు ఒరిగేదేమీ లేదు, కానీ అవే మీ జీవితంలో ముఖ్యం అనేటువంటి ఒక ఆలోచన ఉందే, అది మోసం. నువ్వు సంపాదించుకున్న డిగ్రీ పెద్ద ఉద్ధరించేస్తుందా అంటే అది ఉద్ధరించదు, కానీ మనసంతా దాని మీద మోసం. మనుషుల కోసం ప్రభు దగ్గర రావడానికి ఆగిపోతూ ఉంటాం. మోసం. అమ్మో వాళ్ళు చెప్పింది చేయకపోతే ఏమన్నా చేసేస్తారేమో, అమ్మో వాళ్ళు చెప్పింది చేయకపోతే తిడతారేమో, కొడతారేమో, దూరం అయిపోతారేమో. మోసం. ఇటువంటి మోసం చేసేటువంటి వారిలో మొట్టమొదటి ఫస్ట్ ర్యాంక్లో ఎవరుంటారు అని అంటే ధనం ఉంటుంది. ఐహిక విచారములు, ధనం, మోసము ముళ్ళ పొదల్లాగా పడితే నువ్వు ఫలించలేవు. వ్యవసాయకుడు కోరుకున్నటువంటి ఫలాన్ని నువ్వు ఇవ్వలేవు. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, ఎంత చెప్పిన తర్వాత కానీ మీరు ప్రభువులో ఉన్నారు, మీరు రక్షింపబడ్డారు, మీరు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు అని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎలా నమ్ముచున్నాను అంటే మీరు పరిశుద్ధుల పట్ల చూపించేటువంటి ప్రేమను బట్టి, సంఘము పట్ల మీరు చూపించేటువంటి బాధ్యతను బట్టి. చూడండి, చర్చికి రాకుండా, చర్చ్ మెంబర్షిప్లో లేకుండా, సహవాసం రెగ్యులర్ ఫెలోషిప్ లేకుండా ఇది సాధ్యమా? పౌలు చూపిస్తున్నటువంటి ఈ సిగ్నల్స్ నువ్వు రక్షణ స్థితిలో ఉన్నావు అనడానికి పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చదవండి, అందరు చదవండి, అందరు కలిసి చదవదామా? 10వ వచనం, అందరు కలిసి 10వ వచనం, 9వ వచనం చదువుదాం అందరం కలిసి. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే గట్టిగా, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఎలా నమ్ముచున్నాడు? గట్టిగా చదవాలి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత నీతి నిజాయితీగా పనిచేసావమ్మా నువ్వు ఉద్యోగంలో, ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా. దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా, నీకు ఆశీర్వదిస్తాడు, మీ పిల్లకి సీట్ ఇస్తాడమ్మా. అసలు మీరు ఎంతో కాలము
మీరు ఫలానా వ్యక్తులకి, ఫలానా పాస్టర్లకి, మిషనరీలకి డబ్బులు పంపించారు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు చక్కగా చాలామంది పేదలకు అన్నదానాలు చేశారు, చాలా మీకు తోచింది మీరు ఇస్తా ఉన్నారు, మీరు ఎవరికి అపచారం చేయలేదు, దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ పదాన్ని ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకుంటాడు. ఎవరిచ్చారు అధికారం దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా వాడుకోవడానికి? నాకు అర్థం కాదు. ఎవరిచ్చారు అధికారం? దేవుడు అన్యాయస్తుడు కాదు అని ఆ మాట, ఎంత తీవ్రమైన మాట, దేవుడు అన్యాయస్తుడా, నీకు అన్యాయం చేయడు అనే అంత తీవ్రమైన మాట వాడింది ఎవరి కోసమో తెలుసా? పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారము చేయుచూ ఉన్న వాళ్ళ కోసం. డబ్బులు ఉన్నప్పుడు ఉపచారం చేసినవాడికి కాదు, టైం ఉన్నప్పుడు ఉపచారం చేసినవాడికి కాదు, ఉపచారము చేసి ఉపచారము చేయుచు ఉండి దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమను చాటి చెప్పడానికి కోసం దేవుని బిడ్డలైన వారితో కలిసి ఉండి తగ్గించుకొని కలిసి పని చేసి కలిసి పరిచర్య చేసి వారికి ఉపచారము. అది ఎవడికో స్పీకర్కి 1000 రూపాయలు కానుగా పంపించడం కాదు, అది కాదు ఉపచారం. పరిశుద్ధులకు ఉపచారం చేయించు ఉన్నవారి గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను. దాన్ని చూసి నేను రూఢిగా నమ్ముచున్నాను. దేన్ని చూసి? నీకున్న థియాలజీ చూసి కాదు, నీకున్న జ్ఞానాన్ని చూసి కాదు, నువ్వు చేస్తున్న ఉపచారాన్ని చూసి, నువ్వు కలిసి బ్రతుకుతున్న బ్రతుకుని చూసి నేను రూఢిగా నమ్ముచున్నాను, మీరు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు. అది మనం సంఘంలో పొందుకోవాల్సినటువంటి సాక్ష్యం. అలాగనే ఒకసారి మనము రక్షణకరమైన స్థితిలో ఉన్నారు కదా, ఇది ప్రేమ, దేవుడు తన నామమును బట్టి చూపిన ప్రేమ అంటది కదా. తర్వాత మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుతున్నాను అని ఇక్కడ ఆసక్తి చూపిస్తారంట వీళ్ళు. విత్ పేషెన్స్ అండ్ విత్ ఎర్నెస్ట్నెస్ అనేటువంటి మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. విత్ ఎర్నెస్ట్నెస్. ఈ ఎర్నెస్ట్నెస్ అనేటువంటి పదానికి గ్రీక్ పదం స్పౌదే అనేటువంటి పదాన్ని వాడాడు. ఇంగ్లీష్లో స్పీడ్ అనే పదం కూడా ఆ పదం నుంచే వచ్చింది. వారు త్వరపడి దేవుని సంఘానికి పరిచర్య చేసేవాడుగా ఉన్నారంట. వారు త్వరపడి జాగు చేయక, మందులై ఉండక, అందరు స్పీడ్గా ఉంటారు, నేను స్పీడ్గా ఉండను, నేను స్లోగా చేస్తాను, నేను ఇంతే, నేను అందరితో మాట్లాడను, నేను అందరి గురించి పెద్దగా ఆలోచనలు రావు, ఏమన్నా అడిగితే చెప్పండి చేస్తా. ఇవి క్రైస్తవులు మాట్లాడే మాటలు కాదు, ఇది రక్షమైన వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఇలాంటి మాటలు వింటే నువ్వు రక్షణకరమైన స్థితిలో ఉన్నావని ఎవరికి అనిపించదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితి నుంచి మన హేమ బయటికి వచ్చింది అని నమ్ముతున్నాం. మొట్టమొదట్లో ఇలాంటి పదాలు విన్నాం, ఇక మీదట కొంతకాలం నుంచి అలాంటి పదాలు వినట్లేదు, ఇక మీదట వినం. నేను ఇంతే, నేను పెద్దగా మాట్లాడను, నేను పెద్దగా చెప్పను, నేను పెద్దగా ఇన్వాల్వ్ గాను, ఏమైనా చెప్తే చేస్తాలే. ఇది రక్షింపబడిన వ్యక్తులు చెప్పే మాటలు కాదు. అలాంటి మాటలు పక్కన పెట్టి ఆతృతగా ఉత్సాహంగా కలిసి బ్రతకడానికి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రక్షణకరమైన స్థితి అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అలాగనే ఓర్పుతో అనేటువంటి మాట కూడా అక్కడ మాట్లాడాడు కదా. ఓర్పుతో మ్యాక్రో తూమియా అనేటువంటి పదం యూజ్ చేయబడింది. అని అంటే లాంగ్ సఫరింగ్.
ఇంకెప్పుడు నాకు రివార్డ్ వస్తుంది, ఇంకెప్పుడు నాకు ఏదైనా బహుమతి ఇస్తారా, ఇంకెప్పుడు నాకు ఏమన్నా గుర్తిస్తారా, నాకు ఏమైనా గుర్తింపు వస్తుందా, నన్ను భక్తురాలని పొగుడుతారా అని ఎవరి గురించి ఎదురు చూడకుండా దేవుడు ఇవ్వబోయేటువంటి తీర్పుని గురించి మాత్రమే ఎదురు చూస్తూ లాంగ్ సఫరింగ్, ఓర్పుతో ప్రభు కోసమే కనిపెడుతూ ముందుకెళ్ళేటువంటి జీవితం. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కూడా మనం వచ్చి ఒక వచనం మనం చూసుకొని మనం ముగించుకుందాం. హీబ్రూస్ 10. Let us turn to Hebrews 10. 10వ అధ్యాయంలో కనుక మనం చూస్తే చూడండి, చూడండి 32వ వచనం చూడండి. But recall the former days when after you were enlightened you endured a hard struggle with suffering. మీరు గొప్ప పోరాటమును సహించారు, అది జ్ఞాపకం చేసుకోండి. ఏంటా దేనా హీబ్రూస్ 10 అయినా 32 కదా. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపరితిరి, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యమునదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది కదా. ఏంటంట, మీరు పూర్వ దినమున 10 మందిలో మీరు ఆరడి పడితిరి, మీరు మీ ఆస్తులను కోల్పోవడానికి మీరు సిద్ధపడ్డారు, మీరు అవమానము పాలవడానికి సిద్ధపడ్డారు. దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవంలో ఉన్న వారితో కలిసి మీరు శ్రమ పడ్డానికి మీరు సిద్ధపడ్డారు. మీరు ఏ ఘనతని కోరుకోలేదు, మీరు ఏ రిలాక్సేషన్ని కోరుకోలేదు, ఇక మీదట కూడా మీరు కోరుకోవడానికి వీలు లేదు. ఆ పూర్వ దినాలని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇప్పుడు కొంచెం ఆ శ్రమలు అయి తగ్గినట్టున్నాయి. తగ్గినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు దాకా శ్రమ పడ్డాం కదా, కాబట్టి దేవుడు మనకి ఏమిస్తున్నాడు, ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఇంట్లో తిట్టించుకున్నాను, శ్రమ పడ్డాను, అనేక మంది చేత నేను అవమానించబడ్డాను, ఇప్పుడు దేవుడు నాకేమిచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, ఇప్పుడు ఎవరు నన్ను తిట్టట్లేదు, ఎవరు నన్ను అందరు గౌరవిస్తున్నారు, కాబట్టి దేవుడు నాకు రిలాక్సేషన్ ఇచ్చేశాడు, ఇప్పుడు దాకా నేను పొందిన శ్రమకి ఈ బహుమానాలు అని మనం భ్రమపడి అసలైనటువంటి బహుమానాన్ని కోల్పోయేటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. విశ్వాసులు ఎప్పుడు కూడా అలాగ అనుకోరు. విశ్వాసులు మరలా పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, మరలా అటువంటి స్థితిలో ఉండడానికే ఇష్టపడతారు, మరలా అంతకంటే శ్రమను అనుభవించడానికి తను తాను వారిని వారు సిద్ధపరచుకుంటూ ఉంటారు. అబ్బా ఇంకెంతకాలం ఈ శ్రమలు, దేవుడు అద్భుతం చేస్తే బాగుండు, దేవుడి శ్రమలను ఆపేస్తే బాగుండు. 2024 ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్ అని ఒకడు బ్యానర్ పెడతాడు, ఒక దిక్కుమాలినోడు. ఇంకో దిక్కుమాలినోడు 2024 ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ ఏంటారు రీపేమెంట్, మీరు కోల్పోయిన వాటన్నిటిని మళ్ళా మీరు పొందుకోబోతున్నా అని ఒకటి దిక్కుమాలినోడు ఒకటి పెడతాడు. ఒకడిట ఇట మేకలాగా గడ్డం పెంచుకొని, మీసాలు గొరిగేసి మేకలాగా గడ్డం పెంచుకొని, గిటార్ పట్టుకొని జుట్టు పెంచుకొని ఉంటాడనమాట ఇట్లాంటి వాళ్ళు. లేకపోతే ఇంకొంటాడు కళ్ళు మూసుకొని కేకలు పెడుతుంటాడు, చెప్పిందే 10 సార్లు చెప్తుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు స్టేజ్ మీద. ఒకడు దిక్కుమాలినాడు వాడు పెడతాడు, ఇంకో బ్యానర్ పెడతాడు. ఏంటది? ఇయర్ ఆఫ్ ప్రాఫిట్
అయిపోయింది. మీ శ్రమలన్నీ అయిపోబోతున్నాయి. మీ శ్రమలు మీరు పడ్డ ప్రతి శ్రమకి లెక్కబెట్టి ప్రతి శ్రమకి ఏమేమవుతున్నాడు దేవుడు 2024లో పోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 2024లో నువ్వు చచ్చిపోబోతున్నావు అని అర్థం. హీబ్రూస్ భాషలో చూస్తే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఆ మాట ఎవరన్నా చెప్పారనుకోండి, నాకైతే భయం వేస్తుంది. ఎందుకు? ఇదేంద్రా నాయన మొత్తం అయిపోతున్నాయి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 2024లో ఎందుకంటే ఆ పైకి వెళ్తేనే మనకు ప్రతిఫలం. పైన ఉంది ప్రతిఫలం, కింద లేదు. ప్రతి శ్రమకు లెక్కేసి నీకు మళ్ళీ తిరిగి దేవుడు కట్టబోతున్నాడు. అది జరిగేది ఎక్కడ తెలుసా? పైన, ఇక్కడ కాదు. తప్పుడు బోధకులు, దురద చెవులు కలిగిన వారై ఇటువంటి బోధకుల్ని మనం తయారు చేసుకుంటా ఉన్నాం. ఇటువంటి మాటలు చెప్పి ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు మన జీవితాల్లో పెంచి ప్రభువుకి మనం దూరం చేస్తున్నారు. ఈ లోకము మట్టుకే ప్రభువుని నమ్మేటువంటి, విశ్వసించేటువంటి దౌర్భాగ్యులుగా మనల్ని తయారు చేస్తా ఉన్నటువంటి బోధకులు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీరు పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, మళ్ళా అంతకంటే శ్రమ వచ్చినా మీరు అనుభవించడానికి, ప్రభు కోసం అనుభవించడానికి సిద్ధపడండి. సంతోషంగా ప్రభు కోసం బ్రతకడానికి మీరు సిద్ధపడండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నావా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? అంతకంటే శ్రమను నేను తట్టుకునే శక్తి కోసం నాకు ఈ ఉద్యోగం కావాలి అనుకో. ఇప్పుడు దాకా నేను పడిన శ్రమ కంటే ఇంకా దేవుని కోసం శ్రమ అనుభవించి ఇంకా నేను ప్రయాసపడడం కోసం నాకు వివాహం కావాలి అనుకో. అంతేగాని ఇప్పుడు దాకా పడిన అవమానాలు చాలు, మంచిగా నేను పెళ్లి చేసుకుందాం, సెటిల్ అయిపోదాం, ఏదైనా ఉద్యోగం వస్తే తింటా కూర్చుందాం అనుకున్నావా? నువ్వు విశ్వాసవి కాదు. నీకు పునాది లేదు, గుర్తుపెట్టుకో. నీకు పునాది లేనే లేదు. నూతన సంవత్సరంలో వేషధారాన్ని మానేస్తే నూతన పరచబడతాం. వేషధారాన్ని మానేస్తే నూతన పరచబడతాం. కొత్త సంవత్సరంలో దేన్నైనా సరే, సాయంత్రం మళ్ళా దాని గురించి మనం డీటెయిల్డ్గా కొన్ని ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటాం. ఏదైనా విషయంలో నేను భ్రమలో ఉన్నాననుకోండి, ఆ భ్రమను మానేస్తే ఆటోమేటిక్గా నేను నూతన పరచబడతాను. నేను అంతా బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ కొదువ లేదు, అంతా బాగున్నాను అనేటువంటి భ్రమలో నుంచి నేను బయటకు వస్తే, ఈ విధంగా ముందుకెళ్తే ఇంకో 2 సంవత్సరాలు నాకు షుగర్ వస్తుంది, హార్ట్ అటాకులు వస్తాయి, లేనిపోయిన జబ్బులు వస్తాయి, నడువు నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, నేను ఆ దిశగానే ముందుకెళ్తున్నాను అనే భ్రమల్లో నుంచి నేను బయటకు వచ్చి వాస్తవాన్ని ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని సరి చేసుకోగలుగుతాను కదా. అలాగనే ఆత్మీయ జీవితాన్ని కూడా మీరున్నటువంటి భ్రమల్లో నుంచి బయటికి రండి. ఈ సంవత్సరమైనా నూతనంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన మనం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.